హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించని చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఇవన్నిటి గురించని నాకు ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు అన్ని ఒక క్వశ్చన్స్ కొన్ని రాసుకొని వచ్చారు. ఒక్కొక్క దాని గురించని ఇవాళ డిస్కస్ చేద్దామండి. ఆ క్వశ్చన్స్ ని చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకనంటే ఒకరికి అలాంటి డౌట్స్ వచ్చాయనంటే ఎన్నో లక్షలాది మందికి ఇలాంటి డౌట్స్ ఉండి దానితోటి ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలంటే చాలాగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే దీని గురించి చెప్దామని అనుకున్నానండి. ఫస్ట్ ఏమన్నారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసినాక హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది అని చెప్పి అడిగారనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినాక హెయిర్ లాస్ అనేది ఎప్పుడు కూడా ఆగదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెయిర్ రిస్టోరేషన్ ప్రొసీజర్ అని అంటారు. హెయిర్ రిస్టోరేషన్ ప్రొసీజర్ అని అంటే ఇక్కడ నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడ ఈ భాగంలో పెడతారనమాట. ఆ భాగంలో పెట్టింది నెమ్మదిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆ విధంగా చేయటం తోటి మనకి వెంట్రుకలు లేని చోట రావటాన్ని దాని హెయిర్ రిస్టోరేషన్ అని అంటారు. రిస్టోర్ అవుతుంది కదా దానికి అనమాట. అంతేకాని హెయిర్ లాస్ కి క్యూర్ కాదండి. నేను ఎప్పుడు కూడా అదే నా పేషెంట్స్ కి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో నేను అదే చెప్పాను, హెయిర్ లాస్ ఎప్పుడు కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా హెయిర్ గ్రోత్ కి మనం మెడిసిన్స్ వాడుకోవాలి. ఎప్పుడైనా హెయిర్ లాస్ అవుతే గనక దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ మనం దానికి తగ్గట్టుగా మనకి అసలుకి ఏ విధమైన రక్త పరీక్షలు చేసుకోవాలి, ఎలా దాంతో ఆహార లోపాలు ఉన్నాయనే దాని గురించి కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు తను, ఒక్కసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనకు చాలు కదా సార్, జీవితాంతం మనకు అది సరిపోతుంది కదా అని అంటారనమాట. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 వరకు, గ్రేడ్ 5 వరకు ఒక్క ట్రాన్స్ప్లాంట్ తోటి మనం కొన్ని సంవత్సరాల వరకు నిలబెట్టుకోవచ్చు అండి. గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 కి ఉంది అని అంటే మాత్రం మీరు 3 to 4 సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరాలు అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ 2 సిట్టింగ్స్ లో మీకు ఎక్కువ హెయిర్స్ ఉన్నాయి అనుకోండి, 2 సిట్టింగ్స్ లో చేయవచ్చు. అదే మీకు వెంట్రుకలు మరీ విపరీతంగా ఎక్కువ ఉన్నాయి, డోనర్ ఏరియా ఎక్కువ ఉంది, గడ్డం మీద ఎక్కువ ఉంది, ఛాతి మీద ఎక్కువ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంచిగా మీరు ఒక 2-3 డేస్ వరకు ఒకటే సిట్టింగ్ లో మీరు 3 రోజులు ఖచ్చితంగా మీరు కంటిన్యూస్ గా చేసుకుంటే కూడా వెంట్రుకలు మంచిగా తీసి పెట్టవచ్చు. కానీ ఏదైనా కానీ ఒకటే ట్రాన్స్ప్లాంట్ జీవితాంతం అని కాదండి, మనకి సెకండ్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే నేను నా సెంటర్లో నా పేషెంట్స్కి వచ్చినప్పుడు కన్జర్వేటివ్ గా నంబర్ చెప్తాను. 5,000 చేయించుకోండి, 6,000 చేయించుకోండి అని చెప్పము. మా హైయెస్ట్ ఇంతవరకు 8,200. ఇది మేము 3 రోజులు 4 రోజుల ప్రకారంగా నెమ్మదిగా చేసామన్నమాట. అంటే 4 రోజులు రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా రాత్రి కూడా ఆ పేషెంట్ ఉన్నారని కాదండి. పొద్దున వస్తారండి, ప్రొసీజర్ చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు, మళ్ళీ ప్రొసీజర్ చేయించుకుంటారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా చేస్తారనమాట. ఇవి ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి 2,000, 3,000, 4,000 గ్రాఫ్ట్స్ వరకు అయితే మేము ఒక రోజు లోపలనే చేసేస్తామండి. ఇది మనం చేసే పద్ధతి అనమాట. అయితే ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకటే ట్రాన్స్ప్లాంట్ తోటి మొత్తంగా మారిపోతుందని కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక నాకు ఇమీడియట్ గా వచ్చేస్తుందా సార్ అని అడిగారు అనమాట పేషెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చేయించుకున్నాక మనకి ఇమీడియట్ రిజల్ట్స్ అనేటివి రావండి, సంవత్సరం వరకు టైం పడుతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేటివి ప్రెగ్నెన్సీ తోటి కంపేర్ చేస్తాను. అదిగో చెయ్యి వచ్చింది, కాలు వచ్చింది, కరెక్ట్ వచ్చిందా, ఇది వచ్చిందా అని కాదండి. 9 నెలలకి బేబీ డెలివరీ అయినాక మంచిగా ఉందా లేదా ఆ విధంగా చూస్తాం. అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అంతే. ట్రాన్స్ప్లాంట్ చేసినాక సంవత్సరం తర్వాతనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మధ్యలో కొన్ని చుట్టూ వస్తూ ఉంటది, కొన్ని వెంట్రుకలు వస్తూ ఉంటాయి, కొన్ని రావు. కానీ దాని అర్థం ఏంటంటే బ్యాడ్ సర్జరీ అయింది, బ్యాడ్ రిజల్ట్ వచ్చింది అని కాదండి. అలానే నాకు ఇమీడియట్ గా రావాలి అని అనుకుంటారు చాలా మంది, అది కాదు. లాంగ్ హెయిర్ FUE అనేది కూడా ఒకటి ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ప్రస్తుతానికైతే రిజల్ట్స్ మీకైతే 1 year పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. నో స్కార్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని నేను పేపర్లో యాడ్స్ చూస్తూ ఉంటాను సార్, అది నిజమే కదా, మరి మీరు ఎందుకు స్కార్ అని చెప్తారు అని అంటారు. ఇక్కడ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక ఏరియా అంతవరకు కట్ చేసి స్టిచ్ చేయటం అండి. ఇంకొకటి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటారు, అది మేము చేస్తూ ఉంటాం. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ చేసినాక కూడా మినిమల్ స్కార్ అనేది ఉంటుంది. 1 mm లేకపోతే 0.8 mm, 0.9 mm. పెన్ తోటి చుక్క ఇలా మనం చుట్టూరు చుడతాం కదండి, అలా చుక్క ఉంటుంది. అది పెద్ద స్కార్ కాదు కదండి, అది మనం స్కార్ అని అంటాం. అంతేగాని నో స్కార్ అనే టెక్నిక్ అనేది అసలు ఏ స్కార్ లేకుండా అలాంటిది ఉండదండి. కానీ చిన్నగా టైనీ చుక్కలు ఉంటాయి అనమాట, అవి పెద్దగా కనిపించవు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. మోర్ గ్రాఫ్ట్స్ అంటే మనకి బెటర్ డెన్సిటీ. 4,000 గ్రాఫ్ట్లు చేయించుకున్నా నేను ఈ భాగం నుంచి ఈ భాగం అని చెప్పుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళకి. 4,000 గ్రాఫ్ట్స్ కాదండి, మనకి అడిక్వేట్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ చేసుకొని మనకు సరిపడంత రిజల్ట్స్ వస్తాయా. నాకు ఒక పేషెంట్ వచ్చి అడిగారనమాట, 500 గ్రాఫ్ట్లు పెట్టండి సార్ ఇక్కడ అని అంటారనమాట. 500 గ్రాఫ్ట్లు పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, అది చాలా పల్చగా అనిపిస్తుంది, చేసినట్టుగా ఉండదు, చేయనట్టుగా ఉండదు, అది ఎబ్బెట్టుగా ఉంటది అనమాట.
అందుకోసమని నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎక్కువ ఉండొద్దండి, మరీ తక్కువ ఉండకూడదు. ఎనీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ క్యాన్ బి ఫిక్స్డ్ విత్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఏ హెయిర్ లాస్ ప్రాబ్లం అయినా కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే సరిపోతుంది కదా అని అలాంటిది ఏది ఉండదండి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకే చేయాలి. హెయిర్ లాస్ కరెక్ట్ ఉందా లేదా, ఎక్కువగా ఉందంటే ఫస్ట్ దాన్ని స్టెబిలైజ్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలానే వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సెలూన్ లో చేసుకోవచ్చా అని అడుగుతారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ చిన్న ఏరియాలో చేయొచ్చా అని అంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక స్టెరైల్ ప్రొసీజర్ అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎసెప్టిక్ ప్రికాషన్స్ లో మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. చక్కగా ఒక మంచి థియేటర్లో మంచిగా మనం థెరపిస్ట్లతోటి మనం మంచి కూర్చొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్స్ పర్యవేక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టెరిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ అనేక రకమైన ఉంటాయి అనమాట. ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ చేయించొద్దు. టర్కీలలో అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంతా బ్యూటీ పార్లర్లో చేస్తున్నారు, సెలూన్ లో చేస్తున్నారు. అక్కడ తెల్లగున్నలతో చేయించుకొని మనం హ్యాపీగా వచ్చి చేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారు. సెలూన్ ప్రొసీజర్ కాదండి. చక్కగా మంచి డెర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ తోటి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అడ్వాన్స్ టెక్నిక్స్ చేసుకుంటే మనకి గ్యారంటీలు ఉంటాయా అని. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి మనకి సబ్జెక్ట్ టు వేరియస్ కండిషన్స్ అనమాట. ఆరోగ్యరీత్యా మంచిగా ఉన్నాయా, గ్రాఫ్ట్స్ పెట్టినప్పుడు మనకి మంచిగా సస్టైన్ చేసామా, గ్రాఫ్ట్స్ ని సర్వైబిలిటీ కరెక్ట్గా ఉందా, సరైన విధంలో ఉందా అనే దానికని మనం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చేసుకుంటే మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. మంచి టెక్నిక్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ తోటి చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనకి జుట్టు ఊడిపోయింది, 2వ నెలకి మొత్తం అంతా మాడు ఎలా ఉండేనో అలా ఉంది, సార్ నాకు ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక 9 నెలల తర్వాత మనకి ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ ఎలానో అలానే మనకి ట్రాన్స్ప్లాంట్ చేసినాక 1 ఇయర్ తర్వాతనే రిజల్ట్ వస్తుంది. నెమ్మదిగా కొద్దిగా జుట్టు అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక అందరికి ఒకటే విధంగా రిజల్ట్ వస్తుంది, మనకి ఎందుకు ఇలా వేరియేషన్స్ ఉంటాయి అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. మీకు వేరియేషన్స్ వచ్చాయి అని అంటే 2-3 విషయాలు ఉంటాయండి. టెక్నిక్ అయినా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే హెయిర్స్ అయినా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే ఇమ్యూనిటీ ఏమైనా దెబ్బతిని ఏమైనా ఇబ్బందులైనా అయి ఉండాలి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనేది మనం గమనించాలన్నమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించిన అపోహల గురించి, అన్ని సందేహాల గురించి, ప్రశ్నల గురించి అని నేను చెప్తూ ఉంటాను. సో మీరు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. నమస్తే.